ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు అన్ని పాపాలను హరించగలిగిన కథను ఒకటి చెప్పమని అడిగితే ఉమామహేశ్వర సంవాదం గురించి చెప్పడం, అందులో పార్వతీదేవి కొన్ని ప్రశ్నలని, అంటే నేను ఏదో ఆటగా మీ రెండు కళ్ళు మూసినంత మాత్రం చేత ప్రపంచం లోకమంతా కూడా కారు చీకట్లు ఎందుకు అలుముకున్నాయని, ఆ తర్వాత ఆయనకి 4 ముఖాలు ఎందుకు వచ్చాయని, పరమేశ్వరుడి శరీరం అంతా కూడా తెల్లగా ఉంటుంది కదా, కంఠానికి నలుపు రంగు ఎందుకు వచ్చింది అని అడిగితే దానికి ఆ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పారు. అలాగే పినాకమనే ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకుంటామని, ఎద్దుని వాహనంగా ఎందుకు చేసుకున్నామని, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఆవిడ అడిగారు. అదీకాక నీకు చక్కగా కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేసిన గృహం ఉంది, శ్మశానంలో ఎందుకు ఉంటావు అని అడిగిన ప్రశ్నకి ఆ భూతాలన్నింటినీ కూడా శ్మశానంలో ఒక చోట చేర్చి పరమేశ్వరుడు ఏం చేస్తాడు అనే విషయాలన్నింటినీ కూడా ఆవిడ అడగడం, పరమేశ్వరుడు చెప్పిన సమాధానాలు మనం నిన్నటి పారాయణంలో తెలుసుకున్నాం. ఈరోజు పార్వతీదేవి అడిగింది, శివ నువ్వు ఎంతో అందగాడివి, ఎముకల మాలలు ధరించి భస్మను ఒంటికి రాసుకుంటారు, పాములు ఆభరణాలుగా పెట్టుకుంటారు, గొడ్డలి శూలము ఆయుధాలను చేసుకుంటారు, ఇంత తీవ్రతతో కూడిన భయంకర రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు అని అడిగింది. శివుడికి అది ఒక్కటే రూపం కాదు కదండి, ఆయనకి ఆహ్లాదకరమైన రూపం కూడా ఉంది. ఘృతవీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, ఆయన నెయ్యి ముద్ద పోసినట్టుగా ఉంటుంది ఆయన విగ్రహం, ఆయన మూర్తి. అపాకృత శరీరం అతిమన్మథ రూపిణం. అతిమన్మథ రూపిణం అంటే ఎంతటి అందగాడో అన్నమాట. కోటి లావణ్యాలతో ప్రకాశిస్తూ ఉంటాడు శివుడు. అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని పార్వతీదేవికి ఈ రకంగా చెప్పాడు. ఈ లోకం 2 కారణాల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఇంకొకటి చల్లదనం. ఈ 2 అవసరాలే. చల్లదనం అంతా విష్ణు రూపం, వేడితనం అంతా శివస్వరూపం. 2 కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వంగా నేను భరించి ఉన్నాను. వేడికి సంబంధించినవి నా యందు ఉంటాయి కాబట్టి అటువంటి అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను. అంటే అంత చల్లనైన చంద్రుణ్ణి ఎందుకు ధరించారు మరి అని అడిగింది పార్వతీదేవి. అంతే కదండి, నేను వేడితనాన్ని శివస్వరూపంగా చెప్పాడు ఆయన. అటువంటప్పుడు చంద్రుడు చల్లనివాడు కదా, ఆయన్ని ఎందుకు ధరించారు అని అడిగింది. మనకున్న అనుమానాల కంటే ఎక్కువగా పార్వతీదేవి అడుగుతోందండి. ఎందుకంటే మనకు వస్తాయి ముందు అవన్నీ నేనే అడిగేస్తే సరిపోతుంది, జనాల్లో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, సందేహాలు రాకుండా ఉంటాయని ఆవిడే అడిగేస్తున్నారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు, దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ శివుడికి అందులో హవిస్సు లేదనంటే బుద్ధి చెప్పడం కోసం వీరభద్రుడిగా ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను. ఆ సమయంలో అక్కడ చంద్రుడు కింద పడిపోతే ఆయనను తొక్కేస్తే చంద్రుడు శరణాగతి చేసి నన్ను ప్రార్థన చేశాడు. నా మనసు ద్రవించిపోయింది. అయ్యో అని వంగి ఇతనికి నేను చేయగల ఉపకారం ఇంతే అని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. నేను తొక్కానో ఆ నా కాళ్లే పట్టుకుని ఎత్తి నెత్తిన పెట్టుకున్నాను. అంటే పరమేశ్వరుడు మనల్ని కిందకి దింపేసినా ఆయనే శరణని. అందుకే ఎప్పుడూ చూడండి, పరమేశ్వరుడి పాదాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఆపద వచ్చినా విదలకండి అని చెప్తూ ఉంటారు. అందుకని పరమేశ్వరుని పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అధోగతి అనేది ఉండనే ఉండదు. ఆయనే ఒకవేళ కిందకు తోసేసినా, పరమేశ్వరా నేను చేసిన తప్పుని నేను చాలా తప్పులు చేస్తున్నాను, ఇంకా చేస్తాను కూడా, ఎందుకంటే నా మనస్సు నా ఆధీనంలో లేదు, కానీ నువ్వే నన్ను పైకి తీసుకురావాలి, ఆ తప్పులు చేయకుండా ఉండేటట్టు నువ్వే చూడాలి, నీ చరణాలే నాకు శరణు అని పట్టుకుంటే ఆయనే మనల్ని తీసుకుని చంద్రుడిని ఎక్కడ పెట్టుకున్నాడండి, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నారో చూసారా, నేను తొక్కానో ఆ నా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిన పెట్టుకున్నాను అన్నారు. కాబట్టి చంద్రరేఖను ధరించాను కాబట్టి చంద్రశేఖర అని పిలుస్తున్నారు నన్ను. కాబట్టి పరమేశ్వరుడు ఎలాంటి వాడండి, ఎంత తప్పు చేసిన వాడినైనా తప్పైంది మహాప్రభు అని శరణాగతి చేస్తే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగిన ఉదారుడు శంకరుడు. పార్వతీదేవి వేసిన ఈ ప్రశ్నలకు శంకరుడు చెప్పిన సమాధానాలు చెప్పిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్న వాళ్ళకి సమస్త పాపాలు తొలగిపోతాయని భీష్మాచార్యుల వారు ధర్మరాజు వేసిన ప్రశ్నలకు జవాబుగా ఉమామహేశ్వర సంవాదం అన్న పేరుతో వివరించడం జరిగింది. అందుకే ఈ ఉమామహేశ్వర సంవాదం మనకి ఎప్పుడైనా ఒక తప్పు చేశామన్న భయం కానీ, లేదా ఏదైనా పాపం అంటే చూడండి, పాపం అంటే తెలిసి ఏమీ చెయ్యం. మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, గబుక్కున దారికి అడ్డుగా ఏ కుక్క పిల్లో ఉడతో తొండో ఏదో ఒకటి అడ్డొచ్చేస్తుంది, దానిని దాటించుకోవడానికి బ్రేక్ వేసేంత టైం కూడా ఉండదనుకోండి,
ఆ బండి దాని మించి వెళ్ళిపోతే మనసు కక్కలావికలం అయిపోతుంది కదండి. ఆ రోజంతా అయ్యో ఈ పని తప్పు చేశానే అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి, లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని, ఒక శుభ్రమైన బట్టలు కట్టుకుని, ఈ మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ఉమామహేశ్వర సంవాదాన్ని విన్నా చదువుకున్నా చాలు, ఆ చేసిన పాపాన్ని పరమేశ్వరుడు తీసేస్తాడు. కావాలని మనం ఏదో ఒక జంతువునో ఒక మనిషినో కొట్టేయడమో బాధ పెట్టడమో చెయ్యం కదండి. పొరపాటున ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, వెటకారంగా మాట్లాడుతూ సరదాగా మనవాళ్లే కదని ఒక చిన్న మాట నోట్లోంచి జారిపోతూ ఉంటుంది. ఆ మాట వాళ్ళని బాధ పెడుతుందని మన మనస్సుకి తెలిసిపోతుంది. ఆ సమయంలో వాళ్ళు నవ్వేసి ఊరుకున్న, అయ్యో వాళ్ళని అనవసరంగా ఈ మాట అన్నానే అని మన మనసు గిలగిల్లాడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా పరమేశ్వర గబుక్కుని ఈ మాట నోరు తూలాను, నన్ను క్షమించు అని ఈ ఉమామహేశ్వర సంవాదాన్ని విన్నా ఆ పాపాన్ని పరమేశ్వరుడు వెంటనే తీసేస్తాడు. కాబట్టి పొరపాటున చేసిన పాపాలను మాత్రమే అస్మి, కావాలని చెప్పి ఎవరినో కొట్టేసి, గోవును కొట్టి, బ్రాహ్మణ్ణి తిట్టి, వాళ్ళని గెంటేసి నా పాపం అంతా పోవడానికి ఉమామహేశ్వర సంవాదం వింటాను అంటే పరమేశ్వరుడు ఒప్పుకోడు. కాబట్టి తెలిసి చేసినవి కాదు, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం, సహజం. ఎందుకంటే మాట తరంగా అవనండి, పని తరంగా కానివ్వండి, ఒక్కసారి చూడండి, ఏదో సరదాగా చిన్నగా కొడదాం అనుకున్నది వాళ్ళు తప్పించుకునే పరిస్థితుల్లోనూ, పిల్లలనైనా సరే చూడండి, ఏదో మెల్లిగా కొంచెం సరదాగా ఏమిటో ఆ మాటలని బట్టి, అప్పుడు జరుగుతున్న సంభాషణని బట్టి, లేదా అప్పుడు ఉండేటటువంటి వెటకారమైన మాటలను బట్టో, ఆ చనువును బట్టో వీపు మీద చిన్నగా చరుద్దాం అనుకున్నాం అనుకోండి, అది వాళ్ళు తప్పించుకోవడమో, లేకపోతే మన చేతికున్న బలం కొంచెం ఎక్కువగా రావడం వల్ల గట్టిగా దెబ్బ తగిలితే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగితే మనం అయ్యో చూసుకోలేదురా అని 2 సార్లు వీపు రుద్దేసినా అది పొరపాటు చేసిన పని. ఇలాంటి చిన్నవి మనం చాలా మటుకు చేస్తూనే ఉంటాం, చాలా మటుకు జరుగుతూ ఉంటాయి కావాలని చేయకపోయినా. అటువంటప్పుడు ఎవరినైనా అనకూడని మాట అన్నప్పుడు అటువంటి సమయాల్లో మనం చేసిన పాపాలు పోవడానికి ఉమామహేశ్వర సంవాదాన్ని చదువుకోవడం కానీ వినడం కానీ చెయ్యాలి. కాబట్టి ఈ రకంగా ఇన్ని చెప్పినటువంటి ఈ ఉమామహేశ్వర సంవాదం అయ్యాక పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి, సమస్త ధర్మాల సారం ఏది, ప్రధానంగా అనుష్ఠించవలసిన ధర్మం ఏదై ఉంది అని అడిగితే శంకరుడు హింస చేయకుండా ఉండటం అనేది ధర్మంలోకెల్లా అత్యుత్తమమైన ధర్మము. హింస చేయకుండా అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడం అనేది బాహ్యార్థం. శంకరుడు పార్వతీదేవితో భూమి మీద చీమలు, చిన్న చిన్న కీటకాలు నడుస్తూ ఉంటాయి, వాటిని తొక్కేయాలనో చంపేయాలనో ఉద్దేశం మనకు ఉండదు. అవి నడిచేటప్పుడు మన పాదాల కింద పడి మరణిస్తాయి. గాలిలో దోమల్లాంటివి తిరుగుతూ ఉంటాయి, అవి ఒక్కొక్కప్పుడు ఏ పెద్ద శబ్దం చేతో మరణించవచ్చు, లేదా మనం చేతులు అటు ఇటు తిప్పినప్పుడో ఎప్పుడో చచ్చిపోతూ ఉంటాయి. కావాలని చంపకపోయినా మన వలన అవి మరణించాయి. అలాగే తలలో చూడండి పేలుంటాయి, వాటి వలన తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రయత్నం చేసి వాటిని పోగొట్టుకుంటాం కదండి, కావాలని తీసి లేదా ఏదో మందును వాడో వాటిని చంపేస్తూ ఉంటాం. ఆ పేలను చంపినందుకు దోషం వస్తుందా అంటే, వస్త్రాలను ఆశ్రయించిన చిన్న చిన్న కీటకాలు బట్టలను పాడు చేసేస్తూ ఉంటాయి. బట్టల్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నంలో అవి చనిపోతే అది హింస కిందకు రాదని చెప్పాడు. ఎందుకంటే వాటిని చంపాలనే ఉద్దేశంతో ఏ ప్రయత్నమూ జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంతో చేయవలసిన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. అనుకోకుండా జరిగిన హింస ఏది ఉన్నదో అది హింస కిందకు రాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురుతో ఇల్లు తుడుస్తూ ఉంటే, వంట చేసుకునేటప్పుడు అగ్నియందు పదార్థం తప్తమవుతూ ఉంటే కొన్ని జీవులు మరణిస్తూ ఉంటాయి. దానివలన దోషం రాదు, ఎందుకంటే వ్యక్తి ప్రయత్నం చేయలేదు. వ్యక్తి ప్రత్యేకించి వాటిని చంపాలన్న ఉద్దేశంతో ఏ ప్రయత్నమూ జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంలో, తన కార్యక్రమంలో, తాను చేయవలసిన పనులలో నిమగ్నమై ఉన్నాడు, ప్రయత్నించలేదు. ప్రయత్నం లేకుండా ఆ వ్యక్తి వలన అవి మరణించాయి, అది హింస కిందకి రాదు. అహంకార రహితుడై తన ప్రయత్నం లేకుండా చంపాలనుకోకపోయినా అనుకోకుండా జరిగిన ఆ హింస వలన దైవాధీనంగా ప్రాణులు చనిపోతున్నా ఆ వ్యక్తికి ఏ విధమైన పాపము అంటదని చెబుతూ శంకరుడు కొన్ని గంభీరమైన విషయాలను అహింస గురించి ప్రస్తావన చేశాడు. అందుకే అహింసతో ఉండాలి, హింస చేయకూడదు అన్నారు కదా అని మనల్ని కుట్టేస్తున్న దోమల్ని చీమల్ని చంపకుండా అలాగే కుట్టించేసుకుంటూ పరమేశ్వరుడు చూసుకుంటాడే అనుకోవడం తప్పు. మనకి వాటి వల్ల ఆపద వస్తుంది అన్నప్పుడు చంపేయచ్చు.
చూడండి, ఎదురుగుండా ఒక పాము ఉందండి, కదిలితే కాటేసేటట్టుకు ఒక అడుగు దూరంలో ఉంది. పరమేశ్వర, హింస చెయ్యొద్దన్నావు, అహింసతోటి ఉంటున్నాను, ఆ కాటేసుకుంటే వేసుకుంది, నేను చచ్చిపోతే చచ్చిపోయాను, నా సంసారం ఏమైపోతే అయిపోయింది, నా కుటుంబం అంతా రోడ్డున పడ్డా పర్వాలేదు, నీ మాటే వింటాను అని ఆ పాము చేత కాటు వేయించుకుంటాడా? వేయించుకోడు. అక్కడే ఉండి పాముని ఎలాగైతే చంపేయాలా, లేకపోతే ఎలా అయితే దాని నుంచి తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటాడు. అంత ప్రయత్నపూర్వకంగా చంపినప్పటికీ అది దోషం కాదు. ఎందుకంటే తనని తాను రక్షించుకోవడం కోసం ఆ పాముని చంపాడు, కాబట్టి అది తప్పు కాదు. అటువంటి విషయాలలో తప్పు లేదని చెబుతూ కొన్ని గంభీరమైన విషయాలను అహింస గురించి ప్రస్తావన చేశారు పరమేశ్వరుడు. చీకటి పడిన తర్వాత గృహస్థు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. అది తినే పదార్థం అనుకుని రెక్కల పురుగులు దీపం మీద పడి మరణిస్తాయి. చీకటి పడింది కాబట్టి ఇంట్లో వెలుగు ఉండాలని దీపం పెట్టాడు తప్పితే పురుగులను చంపడం వ్యక్తి ఉద్దేశం కాదు. దీపం మీద పడి అన్ని పురుగులు మరణించినా దానివలన దీపం పెట్టిన వారికి దోషం రాదు. రైతు భూమిని దున్ని పంట వేసి ఎందరికో అన్నం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాగలి పట్టుకుని భూమిని తున్నుతున్నప్పుడు నాగేటి చాలు చుచ్చుకుపోయి ముందుకు కదిలిన కారణం చేత ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఈ వానపాములు లాంటివి. రైతు పంట పండించుకోవడానికి భూమి తున్నాడు తప్పితే వాటిని చంపడం కోసం దున్నలేదు. ఆయన ప్రయత్నంలో ఉండగా వాటి ఆయుర్దాయం అయిపోయి మరణించడానికి అది కారణమైంది. రైతుకి అది జీవహింస దోషం కింద శాస్త్రం స్వీకరించదు. కాబట్టి ఇటువంటి పనులు చేసినందువల్ల దోషం రాదు అని చెప్పారు. పార్వతీదేవి దానికి సంతోషించి ఆ తర్వాత అడిగింది, శివ, కొంతమంది భూమి మీద సంతోషంగా గొప్ప ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటారు, మరికొందరు ధనం లేక కష్టాలతో బాధపడుతూ ఉంటారు. ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరినీ బాధపెట్టాలన్న కోరిక ఉండదు, ఎవరినో ప్రత్యేకించి సుఖపెట్టాలని ఇచ్చా ఉండదు. అన్నిటి యందు సమబుద్ధి కలిగిన పరమేశ్వరుడు ఈ తారతమ్యాలను సృష్టించడంలో కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతోంది తెలియజేయమని అడిగింది. ఇప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా భిక్ష కూడా ఇవ్వడానికి అవకాశం లేని స్థితిలో, అతిథులను పోషించడానికి అవకాశం లేని స్థితిలో, వచ్చిన యాచకులకి ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటే వాళ్ళని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తమ వారికి తినడానికి లేదు, ఇతరులకు పెట్టలేకపోతున్నారు, స్నేహితులు బంధువులు బాధపడుతున్నారని స్వచ్ఛందంగా వారికి ఊరట కల్పించి చేయూతని ఇచ్చి చేరదీసి పోషించిన తనకి ఉన్న ఐశ్వర్యంతో వారికి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వారు తర్వాత జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో ఐశ్వర్యం ఉన్న దయలేని వారై పరమ లుబ్ధులై, అంటే పిసినారి వాళ్ళై, ఎవరికీ ఏమీ పెట్టకుండా అంతా తన వెంట వస్తుందనుకున్నట్టుగా ఎదుటివారి కష్టపడుతున్నా దాచుకుని ఆదుకోవడానికి సిద్ధపడిన వారు ఉత్తర జన్మల యందు దరిద్రులుగా పుట్టి కష్టపడతారు. ఈ తారతమ్యాలు చేసిన కర్మల వలన వచ్చింది తప్ప ఈశ్వరుని పక్షపాతం ఏమీ లేదు పార్వతి అని చెప్పారు. ఆయనకు ప్రత్యేకంగా ఒకరి యందు ప్రేమ, ఒకరి యందు కోపం అనేది ఉండదు కదండి. కష్టంలో ఉన్నా ఉత్తమ కర్మలు చేస్తూ తాము చేయగలిగిన పుణ్యం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉత్తరోత్తర జన్మల యందు తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు వాళ్ళ దారిద్ర్యం అక్కడితో పరిసమాప్తం అయిపోయి ఈ జన్మలోనే ఐశ్వర్యవంతులు కూడా కావచ్చు. కాబట్టి ఉన్న దాంట్లో మనం ఒకరికి లేని వాళ్ళకి దానం చేస్తే, ఇక్కడ ప్రత్యేకంగా మనం అండర్లైన్ చేసుకోవాల్సింది అది, లేని వాళ్ళకి దానం చేస్తే అన్నది మనం తప్పకుండా గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఓ పార్టీ చేసుకుంటున్నారు, పుట్టినరోజు పార్టీ అంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళని పిలుస్తున్నారు. ఏమండి, దగ్గర దగ్గర 1,00,000-2,00,000 ఖర్చు చేసేస్తున్నారు పుట్టినరోజు నాడు. కేవలం మొట్టమొదటి పుట్టినరోజనో రెండో పుట్టినరోజనో ఏదో ఒకటి హోటళ్లలో బుక్ చేసేసుకోవడం, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ తీసి, అంటే ఇలాగైతే మీరు చేస్తారా అంటే, నా దగ్గర కనుక ఒక పుట్టినరోజుకి 2-3 లక్షలు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత ఉంటే తప్పకుండా నేను ఆ పుట్టినరోజున అంత గొప్పగా చేయకుండా, అంటే నా మనవడిదో మనవరాలిదో అంత గొప్పగా చేయకుండా ఆ డబ్బుని ఒక పేదవాళ్ళకి పెళ్ళికను, లేదా వాళ్ళు విద్య నేర్చుకోవడానికని ఫీజుగాను, ఏదైనా అసలు డబ్బు కట్టలేని స్థితిలో ఆ ఇంటి యజమాని వయసులో ఉండి ఏదో అనారోగ్యం, దానికి ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుంది, అది చేయించుకుంటే మళ్ళీ అతను ఆ కుటుంబాన్ని పోషించగలడు అని చెప్పగలిగితే అటువంటి వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తాను. పరమేశ్వరుడు నాకు ఆ స్తోమతనిస్తే తప్పకుండా చేస్తాను. అలాగ చేసిన వాటి వలన భగవంతుడు సంతోషించి మనకి ఎప్పుడో వచ్చే జన్మ అక్కర్లేదు, మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం కదండి.
ఆ మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి ఈ జన్మలోనే ఐశ్వర్యవంతులను చేస్తాడు. ఇంకా ఐశ్వర్యవంతులు అంటే ఏంటో తెలుసా అండి? ఇంకో అంత డబ్బు ఇచ్చేసి ఇంకా దానం చేయని ఇవ్వడమే కాదు, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐదవతనాన్ని ఇస్తాడు, కడుపు చలవని ఇస్తాడు, తిండికి బట్టకి లోటు లేకుండా ఒక మనిషికి మనం పెట్టగలిగే స్తోమత, రోజు ఒక మనిషికి పెట్టగలిగే, ఎప్పుడో పండగ నాడు పబ్బన్నాడో కాదు, రోజు ఒక అతిథి వచ్చినా వాడికి లేదనకుండా కడుపు నిండా తిండి పెట్టగలిగి వాడికి ఒక వస్త్రాన్ని కూడా దానం చేయగలిగేటటువంటి పరిస్థితిని మనకి భగవంతుడు ఇవ్వగలిగితే చాలు కదండి. ఇంకంతకంటే ఏముంది మనకి కావాల్సిన ఐశ్వర్యం? అది భగవంతుడు మెచ్చుకోవడం అంటే అది, భగవంతుడు సంతోషపడడం అంటే అది, భగవంతుడు ఆనందించడం అంటే అది. కాబట్టి ఉన్నంతలో ₹1 దానం చెయ్యండి అని మొదటి నుంచి చెబుతున్నది అదే. కాబట్టి పురాణాలు ఏవి చెప్పినా సత్యాన్ని పలకండి, ధర్మంగా ఉండండి, దానం చెయ్యండి. అంతేగాని ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి ఇప్పుడు ఏవో 4 చీరలు పండక్కి కొనుక్కున్నాం, ఏదో ఎండాకాలం కాటన్ చీరలు 4 కొనుక్కున్నాం. ఎవరో వచ్చి అమ్మా ఒక చీర ఉంటే ఇవ్వండి అమ్మా అని అడిగింది అనుకోండి, ఉన్న 4 3 చీరలు కొత్తవి ఇచ్చేస్తామండి? ఇవ్వం. అప్పటి వరకు కట్టుకుని పాడైపోయిన చీరలు ఉంటాయి, నలిగిపోయిన చీరలు, అవి ఇస్తాం కదండి. వాళ్ళకి అవి ఇచ్చినందుకు పరమేశ్వరుడు సంతోషించే నీకు ఈ 4 చీరలు ఇవ్వగలిగే స్తోమత ఉంది కాబట్టే నీకు ఈ 4 చీరలు కొనుక్కునేటటువంటి డబ్బుని నీకు సమకూర్చాడు. అది అక్కడ పరిస్థితి. కాబట్టి ఏదైనా సరే మనకున్న దానిలో ₹1 ఇచ్చామంటే పరమేశ్వరుడు సంతోషించి ₹4 నీకు ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఓహో, ఇది ఆరోగ్యంగా ఉంటే నలుగురికి సాయం చేస్తుంది. కాస్త శారీరక శ్రమ అయినా సరే భగవంతుడి గుళ్ళోకి వెళ్ళో, లేకపోతే ఏదో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి తీసుకురావడము. అలానే అందరినీ నమ్మేయకూడదండో ఈ రోజులను బట్టి, కలియుగం కదా, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది కూడా తెలుసుకుని చెయ్యాలి. కాబట్టి ఏదో ఒక చిన్న సాయం ఒక మనిషికి చేసినందువల్ల ఆ మనిషి సంతోషిస్తే భగవంతుడు సంతోషించి మనకి ఇంకో అంత ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అభివృద్ధి అయ్యేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈరోజు పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానాలలో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు భేద అన్న భేదం, పేద అనేటటువంటి భేదాలు ఏవి పరమేశ్వరుడికి లేదు. వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళకి ఆ ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్పారు. ఇంకా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఏమని అడిగింది, వాటికి సమాధానంగా పరమేశ్వరుడు మనందరికీ తెలిసేటట్టు ఏ విధమైన సమాధానాలు చెప్పాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.